వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్ సిరీసెస్ని అందించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఈ జూన్ 13 నుంచి 15 వరకు G7 సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రీవియస్ మనం ఒక వీడియో చేయడం జరిగింది. అది చూడకపోతే చూడండి. సో ఈరోజు అంటే 14 జూన్ 2024న భారతదేశ ప్రధాని అవుట్రీచ్ కంట్రీస్ హోదాలో G7లో పాల్గొంటున్నారు. ఇది ప్రీవియస్గా మాట్లాడినాం. అయితే ఈ సమావేశంలో, ఈ సమ్మిట్లో పాల్గొంటున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు బైలాటరల్ మీటింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. సో ఈ ద్వైపాక్షిక సమావేశాలకి సంబంధించి ఇటీవల G7 సమావేశాలలో భారత ప్రధాని ఏ దేశాలకి సంబంధించిన అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు అనేది బేసిక్ క్వశ్చన్ అవుతుంది. దెన్ లేదు అని అంటే ద్వైపాక్షిక సమావేశాలకి సంబంధించి ఏ అంశాల మీద చర్చించారు, ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి అని చెప్పేసి కొంచెం డెప్త్ క్వశ్చన్ అవుతుంది. సో ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఈ వీడియోలో మనం క్లియర్గా ఈ ద్వైపాక్షిక సమావేశాలు G7లో పాల్గొంటున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎవరితో నిర్వహించారు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం G7కి సంబంధించి PM మోదీ గారి ద్వైపాక్షిక సమావేశాలు లేదా బైలాటరల్ మీటింగ్స్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ దేని గురించి అని అంటే G7 అని అంటున్నాం. మరి ఈ G7కి సంబంధించినటువంటి G7 గ్రూప్ ఆఫ్ 7 అని అన్నాం. ఇది అభివృద్ధి చెందిన దేశాల కూటమి అని అంటున్నాం. ఈ సమావేశాలు ఎప్పటి నుంచి అని అంటే ఈ జూన్ 13th నుంచి 15th వరకు జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాం. అయితే 14th ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పలు దేశాలకి సంబంధించినటువంటి అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు లేదా బైలాటరల్ మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది. ఏ దేశాలతో పాల్గొన్నారు అని అంటే ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడితో పాల్గొనడం జరిగినది, జెలెన్స్కీతో. అలాగే రెండు ఎవరితో అని అంటే రెండవ సమావేశం ఎవరితో జరిగినది అని అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి ప్రధానమంత్రితో సమావేశం జరిగింది, రిషి సునక్ గారితో. అలాగే థర్డ్ ఏ కంట్రీ అని అంటే ఫ్రాన్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ మూడు దేశాలకి సంబంధించి ఫ్రాన్స్కి సంబంధించి ఎవరితో మోదీ గారు సమావేశంలో పాల్గొన్నారు, ద్వైపాక్షికంగా ఏ దేశంతో, ఏ అధినేతతో ఇక్కడ సమావేశం జరిగినది అని అంటే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ఈ సమావేశం అనేది జరిగింది. సో ఇలా ఈ మూడు దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు అనేవి జరిగాయి అని అంటున్నాం. సో మరి ఈ ద్వైపాక్షిక సమావేశాలకి సంబంధించి ఇంకొంచెం వివరంగా నేర్చుకుందాం. సో ముందుగా ఏ దేశంతో జరిగినటువంటి సమావేశం గురించి తెలుసుకుందాము అని అంటే భారత్కి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సమావేశం గురించి తెలుసుకుందాం. ఎవరికి అని అంటున్నాం? సో భారత్కి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సమావేశం, భారత్ ఉక్రెయిన్. సో ఈ ఉక్రెయిన్కి ఏ దేశంతో యుద్ధం జరుగుతూ ఉంది అని అంటే రష్యా దేశంతో యుద్ధం జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీ గారు. సో జెలెన్స్కీకి సంబంధించి సమావేశం అనేది జరిగింది అని అంటున్నాం. ఈ సమావేశంలో ఏ అంశాలను ఈ ఇద్దరు ప్రధానంగా చర్చించడం జరిగింది అని అంటే ఒకటి యుద్ధానికి సంబంధించినటువంటి శాంతిపరమైన యుద్ధం, అలాగే శాంతియుతంగా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించుకోవాలి అని చెప్పేసి మోదీ గారు సూచించడం జరిగింది ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీ గారికి. అయితే సో ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు మరొకసారి తిరిగి భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యంలో విషయం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి శాంతియుత అంశాలను మోదీ గారు ఏవైతే ప్రస్తావించారో ఈ శాంతి అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు స్విట్జర్లాండ్లో శాంతి సమావేశం అనేది జరగబోతా ఉంది. శాంతి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ ఇద్దరు
ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇలా ద్వైపాక్షికానికి సంబంధించి ఉక్రెయిన్తో జరిగినటువంటి డీటెయిల్స్ మీద ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈ అంశాలను మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీకి సంబంధించిన ద్వైపాక్షిక లేదా బైలాటరల్ మీటింగ్కి సంబంధించి సో శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటాము అని ఉక్రెయిన్ చెప్పగలిగితే భారత్ తన శక్తి మేర ప్రయత్నం చేస్తుంది ఈ చర్చలను సఫలం చేయడానికి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో ఇలా ఈ అంశాలను మనం ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి ఉక్రెయిన్ భారత్ మధ్యన G7లో జరిగినటువంటి బైలాటరల్ మీటింగ్స్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది 1వ సమావేశం. ఇప్పుడు 2వ సమావేశం గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 2వ సమావేశం ద్వైపాక్షిక సమావేశం ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటున్నాం. భారత ప్రధాని అలాగే బ్రిటన్ ప్రధాని లేదా యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ప్రధాని రిషి సునక్ గారి మధ్యన జరిగింది. సో ఇప్పుడు ఈ సమావేశంలో ఎవరు పాల్గొన్నారు అని అంటే మనం ఇద్దరి పేర్లను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దేశం నుంచి భారత్ నుంచి మోదీ గారు పాల్గొన్నారు, బ్రిటన్ నుంచి రిషి సునక్ గారు పాల్గొనడం జరిగింది. రైట్. సో ఇలా ఈ ఇరు దేశాలకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్, బ్రిటన్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్గా రిషి సునక్ గారు ఉన్నారు. సో ఈ ఇద్దరు కూడా భారతదేశానికి బ్రిటన్కి సంబంధించినటువంటి పలు అంశాల మీద డిస్కస్ చేయడం జరిగింది. సో ఇరు దేశాలకి సంబంధించి 2010లో సహకారం కోసం ఒప్పందం కుదిరింది. ఈ 2010లో చేసుకున్నటువంటి ఒప్పందానికి అనుగుణంగా ఉన్నటువంటి అంశాలను గురించి ఇటీవల ఏ సమావేశంలో, ఏ ద్వైపాక్షిక సమావేశంలో చర్చించడం జరిగింది బ్రిటన్తో అనంటే G7 అనేటువంటి సమావేశం ఇటలీలో జరుగుతుంది. సో ఈ సమావేశానికి అవుట్రీచ్ హోదాలో వెళ్ళినటువంటి మోదీ గారు బ్రిటన్ ప్రధానితో సమావేశం కావడం జరిగినది. సో ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్యన ప్రీవియస్గా జరిగినటువంటి ఒప్పందాల పురోగతి గురించి డిస్కస్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా బ్రిటన్కి భారత్కి సంబంధించినటువంటి ఈ ఒప్పందం అనేది మనకు ఈ సమావేశం అనేది ఇంపార్టెంట్ సమావేశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏ అంశాలను గురించి డిస్కస్ చేశారు అనేటువంటి కోణంలో కూడా మనకి క్వశ్చన్ అనేది వస్తే ఒక 4-5 అంశాలను గుర్తుంచుకోవాలండి. సో ఏ అంశాలను గురించి మాట్లాడారు అనంటే 1 ఆర్థికపరమైనటువంటి అంశాలు, 2 రక్షణపరమైనటువంటి అంశాలు, 3 భద్రతపరమైనటువంటి అంశాలు. సో ఇలా వీటితో పాటు ఇతర అంశాలను గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈ బైలాటరల్ సమావేశంలో భారత్ బ్రిటన్కి సంబంధించిన ప్రధానమంత్రులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఇరు దేశాలకి సంబంధించినటువంటి సమగ్ర భాగస్వామ్యానికి సంబంధించిన వ్యూహాత్మకమైనటువంటి అన్ని రంగాలను గురించి కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేశారు అని అంటడం ఇది ఇంపార్టెంట్. ఇక వచ్చే నెలలో అంటే జూలై నెలలో ఈ బ్రిటన్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఈ ఎలక్షన్స్ గురించి కూడా మోదీ గారు రిషి సునక్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. సో ఇలా ఈ ద్వైపాక్షిక సమావేశం కూడా భారత్కి బ్రిటన్కి G7 సమావేశంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక దేశంతో ఇంపార్టెంట్ సమావేశం జరిగినది. అదే ఏ దేశము అని అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది భారత్ ఫ్రాన్స్ అని అంటున్నాం. సో ఏ దేశాల మధ్యన జరిగినది? భారత్ ఫ్రాన్స్ మధ్యన జరిగినది. సో భారత్ అలాగే ఫ్రాన్స్ దేశాల మధ్యన ఒప్పందం జరిగినది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో ఒప్పందం కాదు, ద్వైపాక్షిక సమావేశం జరిగింది. భారత్ నుంచి మళ్ళీ మోదీ గారు పాల్గొంటే ఫ్రాన్స్ నుంచి ఎవరు పాల్గొన్నారు అని అంటే అధ్యక్షుడిగా ఉన్నటువంటి మెక్రాన్ లేదా ఇమాన్యుయల్ మెక్రాన్ గారు పాల్గొన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫ్రాన్స్ భారత్కి అత్యంత ఇంపార్టెంట్ కంట్రీగా ఉన్నది. అలాగే మనకి ఈ 2024 జనవరి 26న ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయో ఆ సందర్భంలో మెక్రాన్ గారు ముఖ్య అతిథిగా భారతదేశంలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం జరిగింది.
అయితే ఇప్పుడు ఈ సందర్భంగా G7 కోసం వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మెక్రాన్ తోటి సమావేశమై హరిజన్ 2047 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. హరిజన్ 2047 గురించి ఇటీవల భారత ప్రధాని ఏ దేశ అధ్యక్షుడితో మాట్లాడారు అని అంటే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మెక్రాన్తో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ హరిజన్ 2047 ఏంటి అని అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ 2047కి 100 సంవత్సరాలకి చేరుకుంటుంది, అవునా? సో ఈ సందర్భంగా భారతదేశ అభివృద్ధికి ఫ్రాన్స్ అలాగే భారత్ సహకరించుకునేటువంటి అంశాలను గురించి ఇరు దేశాలకి సంబంధించినటువంటి దేశాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇలా ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలాగే దీనితో పాటు హరిజన్ 2047తో పాటు ఇంకా ఏ అంశాలను గురించి మాట్లాడారు అని అంటే ఇండో పసిఫిక్కి సంబంధించినటువంటి భద్రత గురించి కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 2025లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతా ఉంది అని అంటే ఫ్రాన్స్లో జరగబోతా ఉంది. ఈ అంశాన్ని కూడా చర్చించడం జరిగినది. అలాగే మహాసముద్రాలకి సంబంధించినటువంటి రక్షణ UN పరిధిలో జరగబోతా ఉంది. మహాసముద్రాల సదస్సు అనేది కూడా జరగబోతా ఉంది. ఈ అంశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగినది. దీన్ని UN నిర్వహించడం జరుగుతూ ఉంది. సో అలాగే దీనితో పాటు ఈ ఫ్రాన్స్లో పారిస్ ఒలింపిక్స్ అనేవి జరగబోతా ఉన్నాయి. ఎప్పుడు అని అంటే 2024 అంటే ఈ ఇయర్ జూలై 26న ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమవుతా ఉన్నాయి అని అంటున్నాం. ఒలింపిక్స్కి సంబంధించి పారిస్ ఒలింపిక్స్కి సంబంధించి ఈ డేట్ని గుర్తుంచుకోండి. 2024 జూలై 26న ప్రారంభం కాబోతున్నాయి. ఇలా ప్రారంభమయ్యేటువంటి ఈ ఒలింపిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ విషెస్ చెప్పడం జరిగింది మోదీ గారు ఫ్రాన్స్ అధ్యక్షుడికి, రైట్? సో అలాగే AI సమిట్ గురించి డిస్కస్ చేశారు అని అంటున్నాం. మహాసముద్రాల పరిరక్షణకి సంబంధించిన సమిట్ ఒకటి జరగబోతుంది, దాని గురించి డిస్కస్ చేశారు. అలాగే భారత్ ఫ్రాన్స్కి సంబంధించిన హరిజన్ 2047 గురించి డిస్కస్ చేయడం జరుగుతోంది. అలాగే ఇండో పసిఫిక్కి సంబంధించిన భద్రత గురించి కూడా ఈ ద్వైపాక్షిక సమావేశంలో చర్చించడం జరిగింది. ఇరు దేశాలకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక ఇరు దేశాల మధ్యన ప్రధానమైనటువంటి ఒప్పందాలు ఏంటి గుర్తించండి అని అంటారు. ఏ అంశాలను ద్వైపాక్షిక సమావేశాలలో చర్చించారు అని అంటే ఇవన్నీ ఆన్సర్ చెప్తాం. కానీ ఫ్రాన్స్కి భారత్కి మధ్యన ప్రధానంగా ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి, ఏ రంగాలలో సహకరించుకుంటున్న ఇరు దేశాలు అని అంటే రక్షణకి సంబంధించి కొన్ని అంశాలను మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. రక్షణ అని అంటున్నాం. 2 క్రీడలు అని అంటున్నాం, క్రీడలకి సంబంధించి. 3 అంతరిక్ష సహకారం అనేది భారత్కి ఫ్రాన్స్ దగ్గర నుంచి ఎక్కువగానే ఉంది. అలాగే విద్యా వాతావరణం, దేనిని గురించి అని అంటున్నాం, విద్య గురించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే వాతావరణానికి సంబంధించి. సో ఇలా ఈ అన్ని అంశాలను గురించి కూడా ఇరు దేశాలు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా వీటన్నింటిలో సహకారం అనేది ఇరు దేశాలు భావిస్తూ ఉన్నాయి, అందించేందుకు ఫ్రాన్స్ కూడా కొంత సిద్ధంగా ఉంది. సో ఇలా భారత్ ఫ్రాన్స్కి సంబంధించిన ద్వైపాక్షిక సమావేశం G7లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం గురించి అప్డేట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమావేశాలను గురించి అడుగుతారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ని మీరు ఎగ్జామినేషన్ కోసం 14th జూన్ అప్డేట్గా 2024కి సంబంధించి కంటెంట్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.